Lakshya. Hi, I'm Lisa Hasta. ఇవాళ మనం ప్రెసెంట్ సోషల్ ద మూమెంట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. తెలంగాణ ప్రజలు వాటర్ ఫండ్స్ ఎంప్లాయ్మెంట్ కోసం ఫైట్ చేశారు. 2014 జూన్ 2న తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది. ఇట్లా 2014 జూన్ 2న తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది. ఇప్పుడు మనం ద మర్జర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ విత్ ఇండియా గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇండియాకి 1947 ఆగస్ట్ 15న ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది. కానీ హైదరాబాద్కి మాత్రం ఫ్రీడమ్ రాలేదు. హైదరాబాద్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏమన్నాడంటే, మేము ఇండియాలో జాయిన్ అవ్వం, ఇండిపెండెంట్ కంట్రీగా ఉంటామని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అన్నాడు. ఈ హైదరాబాద్లో 16 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ 16 డిస్ట్రిక్ట్స్లో 8 డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లీడర్ విలేజెస్లోకి వెళ్ళి ఇట్లా ఎడ్యుకేషన్ ఉండాలని, డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉండాలని ఫైట్ చేశారు. దీనికి 1930లో ఆంధ్ర మహాసభ మీటింగ్ లో దీన్ని ప్రచారం చేశారు. 1940లో ఆంధ్ర వాళ్ళు దీనికి సపోర్ట్ చేశారు. రజాకాలు, ఈ రజాకాల లీడర్ కాసిం రజ్వీ. రజాకాలు ఎక్కడ ప్రజలు కనపడ్డా కూడా వీళ్ళిట్లా ఫైట్ చేసేవాళ్ళు ప్రజల మీద. దాంతో ప్రజలు మాకు నిజాం రూల్ వద్దు, దొరల పాలనకి వ్యతిరేకంగా ప్రజలు ఫైట్ చేశారు. దీనికి జవహర్లాల్ నెహ్రూ సపోర్ట్ చేసిండు. ఓకే, ఇప్పుడు మనం ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ తెలుగు మాట్లాడే వాళ్ళలో 3 రీజన్స్ లో ఉన్నారు. ఏంటంటే తెలంగాణ, కోస్తాంధ్ర, ఇంకా రాయలసీమ. 3 రీజన్స్ లో కూడా డిఫరెంట్ కల్చర్ ఉంది. 3 రీజన్స్ లో కూడా డిఫరెంట్ డైలెక్ట్స్ ఉన్నాయి. ఇట్లా ఈ 3 రీజన్స్ లో కూడా ఉన్నాయి. ఈ తెలంగాణలో తెలుగు మాట్లాడే వాళ్ళ లాంగ్వేజ్ లో ట్రైబల్ లాంగ్వేజ్ ఇంక్లూడ్ అయి ఉంటది. ఫోక్ ట్రెడిషన్ కలిసిన డెక్కని, ఉర్దూ, మరాఠీ, కన్నడ వీటి లాంగ్వేజెస్ తెలంగాణ లాంగ్వేజ్ లో కలిసి ఉంటది. ఇవి ఇట్లా కలిసి ఉంటాయి. నెక్స్ట్ ఈ కోస్తాంధ్రలో తెలుగు మాట్లాడే వాళ్ళ భాషలో సాంస్క్రిట్ కలిసి ఉంటది. ఇట్లా వీళ్ళకి కలిసి ఉంటే తెలంగాణ కల్చర్ లో ముస్లిమ్స్, దళిత్స్, ఇంకా ట్రైబల్స్ వీళ్ళ కల్చర్ తెలంగాణ కల్చర్ లో కలిసి ఉంటది. ఇతర ప్రాంతాల కంటే తెలంగాణలోనే ఈ ముస్లిమ్స్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నారు. ఈ 19th సెంచరీ వరకు ఈ ఆంధ్రన్ రూల్స్ బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రన్ రూల్ చేశారు. ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు ఇంగ్లీష్ ని ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళకి ఇంగ్లీష్ బాగా వచ్చి ఈ బ్రిటిష్ వాళ్ళకి ఇట్లా వీళ్ళు ఇంగ్లీష్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ బ్రిటిష్ వాళ్ళు. నెక్స్ట్ ఈ హైదరాబాద్ ని రూల్ చేసింది నిజాం. ఈ హైదరాబాద్ ని రూల్ చేసింది. తెలంగాణలో ఉర్దూ ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో వీళ్ళకి ఇంగ్లీష్ వీళ్ళకి రాదు. ఈ తెలంగాణలో 1948లో ఈ ఇండియాలో ఇట్లా 1948లో తెలంగాణ లిటరసీ ఎంత ఉందంటే 9% లిటరసీ ఉంది. కానీ లేడీస్కి చాలా తక్కువ లిటరసీ ఉంది. లేడీస్కి ఓన్లీ 4% లిటరసీ మాత్రమే లేడీస్కి ఉంది. కోస్తాంధ్రలో ఏం చేశారు, ఇట్లా కోస్తాంధ్రలో ఈ ఇరిగేషన్ సిస్టమ్, కెనాల్స్ ఇంకా ఇరిగేషన్ సిస్టమ్ మీద ఇట్లా డెవలప్ అయ్యారు ఈ కోస్తాంధ్ర వాళ్ళు. నెక్స్ట్ తెలంగాణ కంప్లీట్ గా రెయిన్ఫోర్డ్ అగ్రికల్చర్ మీద, యానిమల్ హర్డింగ్ మీద, హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఫ్రమ్ ఫారెస్ట్ మీద ఈ తెలంగాణ వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు ఈ తెలంగాణ వాళ్ళు. బ్రిటిషర్స్ టైంలో ఈ కోస్తాంధ్రలో అగ్రికల్చర్ ఇంకా ఇండస్ట్రీస్ లో ట్రేడ్ లో బాగా డెవలప్ అయ్యారు ఈ కోస్తాంధ్ర వాళ్ళు. తెలంగాణలో మినరల్స్ ఇంకా ఫారెస్ట్ ఎక్కువగా ఉన్నాయి ఈ తెలంగాణలో. నెక్స్ట్ ఈ ఆంధ్ర వాళ్ళు డిమాండ్ చేశారు, మాకు విశాలాంధ్ర కావాలి అని ఆంధ్ర వాళ్ళు డిమాండ్ చేశారు. 1952లో ఈ హైదరాబాద్ సీఎంగా బూర్గుల రామకృష్ణరావు గారు ఉన్నారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఫామ్ అయింది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా టంగుటూరి ప్రకాశన్, ఈయన ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు. ఇట్లా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా సెపరేట్ స్టేట్ ని ఏర్పాటు చేసుకోమని ఆంధ్ర వాళ్ళు అన్నారు. కానీ తెలంగాణ వాళ్ళకి భయం వేసింది. ఎందుకంటే ఇట్లా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మీద ఏమనుకున్నారు, వీళ్ళు బాగా రిచ్ కదా, తెలంగాణ వాళ్ళు వీళ్ళు బాగా రిచ్ కదా. అప్పట్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్న టైంలో చాలా హాస్పిటల్స్ కట్టించారు. గాంధీ హాస్పిటల్, నిజాం హాస్పిటల్ ఇంకా చాలా కట్టించారు కదా అనుకున్నారు ఈ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మీద. ఈ తెలంగాణ వాళ్ళకి ఇట్లా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళతోటి కలుస్తామన్నారు. కానీ తెలంగాణ వాళ్ళకి భయం వేసింది. ఎందుకంటే అప్పట్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్న టైంలో రజాకాలు ఇట్లా ఇబ్బంది పెట్టారు కదా. ఇబ్బంది పెట్టేసరికి కొంతమంది బీదర్కి వెళ్ళారు, కొంతమంది ఆంధ్రాకి వెళ్ళారు. బీదర్కి వెళ్ళిన వాళ్ళలో ఇంటి రెంట్లు తక్కువ, ఇంకా మంచి చూసుకుంటున్నారు.
ఆంధ్రాకి వెళ్ళిన వాళ్ళలో ఇంటర్నెట్లు ఎక్కువ, ఇంకా మంచిగా చూసుకోవట్లేదు. ఇట్లా వీళ్ళు చేశారు. తెలంగాణ వాళ్ళు జెంటిల్మెన్ అగ్రిమెంట్ పెట్టుకుందామని అన్నారు. ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ కి ఆంధ్ర వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందంటే 1956 ఫిబ్రవరి 1956 ఫిబ్రవరి 20 ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో. ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందంటే 1956 ఫిబ్రవరి 20 ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగింది. ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ కి తెలంగాణ నుంచి 4 మెంబర్స్ అటెండ్ అయ్యారు, ఆంధ్ర నుంచి 4 మెంబర్స్ అటెండ్ అయ్యారు. తెలంగాణ నుంచి 4 మెంబర్స్ ఎవరంటే బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, కేవి రంగారెడ్డి, జేవి నరసింహారావు. వీళ్ళు తెలంగాణ నుంచి 4 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఇంకా ఈ ఆంధ్ర నుంచి 4 మెంబర్స్ ఎవరంటే బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు. వీళ్ళు ఆంధ్ర నుంచి 4 మెంబర్స్ అటెండ్ అయ్యారు. వీళ్ళందరూ కలిసి 14 పాయింట్స్ మీద సైన్ చేశారు. 14 పాయింట్స్ మీద వీళ్ళందరూ కలిసి సంతకాలు చేశారు. ఈ 14 పాయింట్స్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వన్, ఈ తెలంగాణ వాళ్ళ డిప్యూటీ సీఎం అయితే ఆంధ్ర వాళ్ళు సీఎం, ఆంధ్ర వాళ్ళ డిప్యూటీ సీఎం అయితే తెలంగాణ వాళ్ళ సీఎం. అండ్ సెకండ్ వన్, ఉర్దూలో ఎగ్జామ్ రాసి 2 years లో తెలుగు పాస్ అయి ఉండాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 5 years దాకా ఉర్దూ ఉంటుంది. అండ్ థర్డ్ వన్, హైదరాబాద్ నుంచి వచ్చే ఇన్కమ్ తెలంగాణ వాళ్ళకే చెంది ఉండాలి. ఫోర్త్ వన్, ఈ తెలంగాణ రీజనల్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఫిఫ్త్ వన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 1962 వరకు ఉండాలి. అండ్ సిక్స్త్ వన్, తెలంగాణలో ఉన్న ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ తెలంగాణ వాళ్ళకే చెందాలి. సెవెంత్ వన్, హోమ్ ప్లాన్ రెవెన్యూ ఆర్థిక పరిశ్రమలు వీటన్నిటిలో 2 తెలంగాణ వాళ్ళకే చెంది ఉండాలి. అండ్ ఎయిత్ వన్, 12 years లో ఇట్లా తెలంగాణ వాళ్ళ జాబ్స్ తెలంగాణ వాళ్ళకే ఉండాలి. అంటే ముల్కీ రూల్స్ ని వీళ్ళు ఫాలో అవ్వాలి, ముల్కీ రూల్స్ ని ఫాలో అవ్వాలి. ఓకే, నైన్త్ వన్ ఏంటంటే ఈ ఆంధ్ర నుంచి 40% ఆంధ్ర నుంచి మినిస్ట్రీలో 40% మెంబర్స్, ఇంకా తెలంగాణ నుంచి 60% మెంబర్స్ ఆంధ్ర నుంచి ఉండాలి అన్నారు. ఈ 14 పాయింట్స్ లో 9 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఈ బెజవాడ గోపాల్ రెడ్డి వీళ్ళందరూ కలిసి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇట్లా ఈ కోస్తాంధ్ర ఇంకా రాయలసీమ వీళ్ళ డెవలప్ ఎట్లుంది అని చూసేదేమో స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది. అదే తెలంగాణ ఎట్లా డెవలప్ అవుతుంది అని చూసేదేమో తెలంగాణ రీజనల్ కౌన్సిల్ చూస్తుంది. ఇట్లా తెలంగాణలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్మాలన్నా కొనాలన్నా తెలంగాణ రీజనల్ కౌన్సిల్ పర్మిషన్ ఉండాలి. అంటే తెలంగాణలో ఇట్లా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయా లేదా అని తెలంగాణ రీజనల్ కౌన్సిల్ చూస్తుంది. అంటే తెలంగాణలో వాళ్ళ జాబ్స్ వాళ్ళే యూజ్ చేసేటట్టు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ చూస్తుంది. అంటే తెలంగాణలో రిసోర్సెస్ వీళ్ళే తెలంగాణ వాళ్ళే యూజ్ చేసేటట్టు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ చూస్తుంది. టోటల్ గా తెలంగాణను స్టేట్ విత్ ఇన్ స్టేట్ గా గుర్తించారు. నెక్స్ట్ ఇప్పుడు మనం 1969 ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో 14 పాయింట్స్ కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. ఈ 14 పాయింట్స్ కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఈ 14 పాయింట్స్ కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. నెక్స్ట్ వాటర్, ఫండ్స్, ఎంప్లాయ్మెంట్ ఈ మూడింటి కోసం మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇది ఇట్లా ఈ మూడింటి కోసం మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇది ప్రొటెస్ట్ గా స్టార్ట్ అయ్యి మూవ్మెంట్ గా ఫామ్ అయింది ఇది. నెక్స్ట్ ఈ ఇట్లా ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ మూవ్మెంట్ లో కీ రోల్ పోషించారు. వీళ్ళు ఇట్లా ఫాస్ట్ చేశారు, ఫాస్ట్ అంటూ డెత్ చేశారు. దీన్ని పోలీసులు సప్రెస్ చేశారు. ఇట్లా వీళ్ళు చేశారు. నెక్స్ట్ ఈ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం 370 స్టూడెంట్స్ ఇందులో చనిపోయారు. ఈ టైంలోనే ఇట్లా తెలంగాణలో ఇట్లా సపరేట్ స్టేట్ కావాలని తెలంగాణ ప్రజా సమితిని ఏర్పాటు చేశారు. ఈ తెలంగాణ మూమెంట్ టెంపరీగా ఆగిపోయింది. 1972లో ఆంధ్రాలో ఇట్లా జయంత మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ మూమెంట్ ఎందుకు స్టార్ట్ చేశారంటే ఇట్లా ఈ ఆంధ్రాలో ఇట్లా డెవలప్ చేయడానికి, ఇంకా ముల్కీ రూల్స్ ని బ్యాన్ చేయడానికి దీన్ని ఈ మూమెంట్ ని జయంత మూమెంట్ ని స్టార్ట్ చేశారు. 1973లో సెంట్రల్ గవర్నమెంట్ 6 point ఫార్ములాని తీసుకొచ్చింది. ఈ ఫార్ములాలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే హైదరాబాద్ లో ఉన్న యూనివర్సిటీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఈ ముల్కీ రూల్స్ అండ్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ని బ్యాన్ చేస్తాం, డ్రాప్ చేస్తామని ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లా చెప్పింది. ఈ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఇట్లా బ్యాన్ చేస్తే ఈ తెలంగాణలో ఉన్న
రైట్స్ పోయినట్లయింది. దీన్ని డ్రాప్ చేస్తే ఇట్లా తెలంగాణలో వాళ్ళు ఇట్లా రైట్స్ పోయినట్లయింది. ఇట్లా జరిగింది. తెలంగాణలో ఇరిగేషన్ సిస్టమ్ కోసం వీళ్ళు బావులపై వీళ్ళు డిపెండ్ అవుతారు ఈ తెలంగాణ వాళ్ళు. ఇంకా ఈ ఆంధ్ర వాళ్ళు కెనల్స్ పై వీళ్ళు డిపెండ్ అవుతారు. ఈ ఆంధ్ర వాళ్ళు కెనల్స్ పై వీళ్ళు డిపెండ్ అవుతారు. ఇప్పుడు మనం ద గ్రోయింగ్ తెలంగాణ డిస్కంటెంట్ గురించి మనం చూసుకుందాం. ద గ్రోయింగ్ తెలంగాణ డిస్కంటెంట్, మనకి జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ ని వీళ్ళు గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయకపోయేసరికి తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా డిప్రెషన్ కి గురయ్యారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. నెక్స్ట్ ఏంటంటే 1956 to 1990 మధ్యలో 1956 to 1990 ఈ టైంలో ఆంధ్రప్రదేశ్లో మేజర్ డ్యామ్స్, గ్రీన్ రెవల్యూషన్, లేకపోతే హాస్పిటల్స్, ఇండస్ట్రీస్, కాలేజెస్ వీటన్నిటిని కూడా డెవలప్ చేశారు. ఆఫ్టర్ 1990 తర్వాతకి హైదరాబాద్లో ఐటీ కంపెనీస్ని వీళ్ళు బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఐటీ కంపెనీస్ని డెవలప్ చేశారు చిన్నగా. నెక్స్ట్ కానీ ఐటీ కంపెనీస్ డెవలప్ చేశారు, ఓకే, కానీ ఎంప్లాయ్మెంట్ ఎవరికి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఈ తెలంగాణ ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు. మనకి తెలంగాణలో వెల్స్ ఉంటాయి, అంటే బావులు ఉంటాయి. ఆ బావులు ఎంతగానో తవ్వగా ఎక్కడో అండర్ గ్రౌండ్ లో వాటర్, ఎంతో కొంచెం అండర్ గ్రౌండ్ వాటర్ వాళ్ళకి వస్తాయి, అంటే ఎక్కడో లోతులో ఉంటాయి ఆ వాటర్. సో డిగ్గింగ్ కూడా, తవ్వడానికి కూడా వాళ్ళకి కొంచెం మనీ అవుతుంది, ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు మొత్తం ఈ తెలంగాణ ఫార్మర్సే చూసుకోవాలి. అదే ఏపీలో మాత్రం వాళ్ళకి కెనల్స్ ఉంటాయి. కెనల్స్ అంటే కాలువలు మంచి ప్రొవైడ్ చేస్తారు. కాలువల్ని నిర్మించడానికి మనీ కూడా ఈ ఏపీ గవర్నమెంట్ చూసుకుంటుంది. సో అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ఏపీనే కొంచెం డెవలప్ అయింది మన తెలంగాణ కంటే. ఇప్పుడు మనం లెట్స్ సీ 1993 to 94 మధ్యలో 1993 to 94 ఈ టైంలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఒక రైతుకి, ఒక ఫార్మర్కి, లేకపోతే ఒక పర్సన్కి అగ్రికల్చర్ సెక్టార్లో మినిమం 7,800 ఇన్కమ్ వచ్చింది అనుకుందాం యావరేజ్గా. తెలంగాణలో ఇంకా ఏపీలో 7,800 ఇన్కమ్ వచ్చింది అనుకుందాం. అదే 2007 to 8 ఈ టైంలో మాత్రం తెలంగాణ యొక్క ఇన్కమ్, తెలంగాణలో ఒక రైతుకి ఇన్కమ్ 10,000 పెరిగితే, 10,000 ఇన్కమ్ వస్తే, అదే ఏపీలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే 11,800 ఇన్కమ్ 800 ఈ ఏపీలో వస్తుంది. ఓకే, ఒకసారి 1993 to 94 మధ్యలో యావరేజ్గా ఒక పర్సన్కి 7,800 ఇన్కమ్ వచ్చినట్లయితే 2007 to 8 ఈ టైంలో తెలంగాణలో 10,000 పెరిగితే ఏపీలో మాత్రం 11,800 ఇన్కమ్ పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఫార్మర్స్కి వాళ్ళకి ఇన్కమ్ తక్కువ, అంటే కొంచెం ఇన్కమ్ తక్కువ వస్తుంది. ఇన్కమ్ కొంచెం, కానీ వాళ్ళకి ట్యాక్స్ వస్తుంది. ట్యాక్స్ ఇంకా ఇంట్రెస్ట్ అని అవన్నీ కూడా పెరుగుతాయి. అంటే అప్పుల్లో పడిపోతారు ఆ రైతులు. పాపం దాని ద్వారా డెబిట్స్లోకి పడిపోతారు, మునిగిపోతారు. సో పాపం ఆ అప్పుల్ని కట్టలేక చాలా మంది రైతులు కూడా ఫార్మర్స్గా మారారు, అంటే లేబరర్స్. చాలా మంది రైతులు కూడా లేబరర్స్గా టర్న్ అయ్యారు. సేమ్ ఇయర్ 2007 to 2008 ఈ ఇయర్లోనే ఈ లేబరర్స్ తెలంగాణలో ఎంతమంది లేబరర్స్ అంటే 38%
60% టు 47% లేబరర్స్ మన తెలంగాణలో ఉన్నారు. అదే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓన్లీ 1% లేబరర్స్ మాత్రమే ఈ ఏపీలో ఉన్నారు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. నెక్స్ట్ ఈ విధంగా చాలా మంది ఫార్మర్స్ కూడా పాపం మనీ కట్టలేక చాలా మంది కూడా వాళ్ళ ల్యాండ్స్ అమ్ముకోవాల్సి వచ్చింది. వాళ్ళ ల్యాండ్స్ అమ్ముకునేసరికి వాళ్ళకి దేని మీద డిపెండ్ అవ్వాలో తెలియక చాలా మంది ఫార్మర్స్ కూడా చనిపోయారు, అంటే వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారు. టోటల్ ఏపీ మొత్తంలో మనకి 1608 మెంబర్స్ చనిపోయినట్లయితే అందులో తెలంగాణ నుంచి మాత్రం 663 మంది చనిపోయారు, అంటే 63% వరకు చనిపోయారు. టోటల్ ఏపీలో మనకి 1608 మెంబర్స్ చనిపోతే తెలంగాణలో మాత్రం ఓన్లీ తెలంగాణ టోటల్ ఏపీలో 1608 మెంబర్స్ చనిపోతే ఓన్లీ తెలంగాణలో 663 మంది చనిపోయారు, అంటే సూసైడ్ చేసుకొని చనిపోయారు. అంటే 63% మంది వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ సెక్టార్ గురించి మనం చూసుకున్నాం. ఎడ్యుకేషన్ సెక్టార్, ఈ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఏపీనే డెవలప్ అయింది మన తెలంగాణ కంటే, మన ఏపీనే డెవలప్ అయింది తెలంగాణ కంటే. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ సెక్టార్లో 2001లో ఇయర్ రిమెంబర్ 2001లో మనకి ఎడ్యుకేషన్ సెక్టార్లో తెలంగాణలో 53% ఉంటే లిటరసీ రేట్, 53% లిటరసీ రేట్ ఉన్నట్లయితే అదే ఏపీలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం మనకి 63% లిటరసీ రేట్ ఉంది 2001లో. ఓకే, నెక్స్ట్ ఇంకా తెలంగాణ 53% ఉంది, ఆంధ్రప్రదేశ్లో 63% లిటరసీ రేట్ ఉంది. మనకి తెలంగాణ మొత్తంలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే 159 కాలేజెస్ ఉన్నాయి. తెలంగాణ మొత్తంలో కూడా మనకి 159 కాలేజెస్ ఉన్నాయి. ఎక్సెప్ట్ హైదరాబాద్లో, తెలంగాణలో అదర్ డిస్ట్రిక్ట్స్లో ఎక్సెప్ట్ హైదరాబాద్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే 116 కాలేజెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఏపీలో మాత్రం కాలేజెస్ 181 కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఏపీనే మనకి డెవలప్ అయింది, ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా ఏపీనే డెవలప్ అయింది ఈ తెలంగాణ కంటే. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి లిటరసీ రేట్ కూడా వాళ్ళ దగ్గర డెవలప్ అయింది, కొంచెం అగ్రికల్చర్ సెక్టార్లో కూడా వాళ్ళ దగ్గరనే ఎక్కువ ఉంది, ఏపీ వాళ్ళ దగ్గరనే ఎక్కువ ఉంది. కాబట్టి ఏపీ వాళ్ళు ఊరికి మనం డిస్క్రిమినేట్ చేసేవారు, అంటే తెలంగాణ వాళ్ళు డిస్క్రిమినేట్ చేశారు. మీరు అన్సివిలైజ్డ్, మేము సివిలైజ్డ్. లేకపోతే వాళ్ళ బుక్స్లో రాసేటప్పుడు కూడా ఏపీ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్, ఏపీ యొక్క లీడర్స్ గురించే వాళ్ళు ఎక్కువగా రాసేవాళ్ళు. నెక్స్ట్ మూవీస్లో కూడా తెలంగాణ వెనుకబడిపోయిన ప్రాంతం లెక్క చూపించేవాళ్ళు ఏపీ వాళ్ళు, అంటే మూవీస్లో కూడా తెలంగాణ వాళ్ళు వెనుకబడిపోయిన ప్రాంతం, లేకపోతే మేము హై అన్నట్టు వాళ్ళు ఈ విధంగా చూపించేవాళ్ళు. కోస్తాంధ్ర, ఈ కోస్తాంధ్ర ఒక ప్లేస్లో కొంతమంది ప్రజలు వచ్చేవాళ్ళు. కొంతమంది ప్రజలు హైదరాబాద్కి వచ్చి అక్కడ ఒక ప్లేస్ని కొనుక్కొని అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు. నెక్స్ట్ సో ఈ విధంగా ఇవన్నీ చేస్తారు. చాలా మంది ప్రజలు కూడా మా హైదరాబాద్ మాకు కావాలి, లేకపోతే మా తెలంగాణ మాకు కావాలి, మాకు ఏపీతో కంబైండ్ వద్దు అని వీళ్ళందరూ కూడా ఫైట్ చేశారు. ఇప్పుడు మన మూమెంట్ ఇన్ 1990s గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. ఎకనామిక్ లిబరేషన్ పాలసీస్ వల్ల ఫార్మర్స్, ఆర్టిషియన్స్ వీళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నెక్స్ట్ మనకి కరెంట్ ప్రాబ్లం, లేకపోతే కోకోనట్ ఆయిల్ మార్కెట్లో ప్రైసెస్ అవన్నీ కూడా పెరిగేసరికి ఫార్మర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అండర్ గ్రౌండ్ వాటర్ లేవు, అందులో మనకి
అగ్రికల్చర్కి మెయిన్ కావాల్సింది వాటర్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కావాలి. కాబట్టి పాపం వాళ్ళకి వాటర్ లేక ఫార్మర్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు. ఈ ప్రాబ్లమ్స్ మాకు వద్దు, వీ నీడ్ అ సపరేట్ తెలంగాణ స్టేట్ అని వీళ్ళందరూ కూడా ఫామ్ చేశారు. సో చాలా ఆర్గనైజేషన్స్ కూడా వీళ్ళు ఫామ్ చేసుకున్నారు. అంటే ట్రైబల్, క్యాస్ట్ వీళ్ళందరూ కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసుకున్నారు. అవేంటో ఇప్పుడు మనం చూసుకున్నాం. ట్రైబల్స్ వాళ్ళేమో తుడుం దెబ్బ అని ఒక ఆర్గనైజేషన్ వీళ్ళు ఫామ్ చేసుకున్నారు. ఎరుకుల వాళ్ళేమో ఎరుకుల కుర్రు అదొక ఆర్గనైజేషన్ వీళ్ళు ఫామ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే లంబాడీస్ వాళ్ళేమో లంబాడీ లంగోరా బెరీని ఫామ్ చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా మాకు జల్ జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్ కోసం వీళ్ళందరూ కూడా ఫైట్ చేశారు. నెక్స్ట్ క్యాస్ట్ చూసుకున్నట్లయితే మాదిగ వాళ్ళు మాదిగ దండోరా, గొల్లోళ్ళేమో కురుం గొల్లు డొల్ల దెబ్బ, ముక్కు దెబ్బ, షీప్ రేరింగ్, టోడీ ట్యాపింగ్ వీళ్ళందరూ కూడా మా కుల వృత్తుల్ని ఎంకరేజ్ చేయండి అని వీళ్ళందరూ కూడా ఒక ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ తెలంగాణ ఇన్ఈక్వాలిటీ మీద ఫైట్ చేయడానికి వీళ్ళు 1989లో తెలంగాణలో 1989లో వీళ్ళు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ని వీళ్ళు ఫామ్ చేశారు. నెక్స్ట్ తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఈయన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈయన ఏం చేసిందంటే 1999 నవంబర్ 1న నవంబర్ 1న